నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ అతి నీచమైనటువంటి విధంగా నా మీద దుష్ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అందుకని నేను తిరుపతి నుంచే ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఆగిపోయాను. ముఖ్యంగా ఎవరైతే నా మీద ఆరోపణలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి. వాని అబ్బా సొత్తా టీటీడీ, నేను రిజైన్ చేయడానికి నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి. ఎందుకు రిజైన్ చేయమంటున్నవాడు? దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే తరిమి కొడతారు. నేను ఈరోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. గత 5 ఏళ్లలో మీరు చూసుంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా నేను ఒక పాయింట్లు లేవనెత్తాను. ఎందుకంటే ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయటం జరిగింది. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి, రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధ చేశాడు. కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు, దెయ్యాలు అని ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నీ యాషాలన్నీ కూడా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా. వాళ్ళకు బాధ కలుగుతుంది. దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే
వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారు కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్. ఒకటి కాదు, రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్నీ దొంగ లెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద చల్లితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినోడినే. నువ్వన్న పక్క జిల్లా నుంచి వచ్చినావు. ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళ భాగవతం కూడా ఇక నేను ఊరుకునే లేదు. నా దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇలా కథలన్నీ తెలుస్తా నేను. ఇప్పుడు నేను ఈరోజు కొత్తగా కరుణాకర్ రెడ్డి గురించి ఏదో ఆరోపణలు చేసి నువ్వు తిన్నావు, ప్రపంచమంతా తెలుసు నువ్వు దొంగవని. ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గజ దొంగని ఈరోజు నేను చెప్పక్కర్లేదు. వేల కోట్ల లక్షల కోట్లు తినేశాడు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నా దగ్గరకు వచ్చి నేనేం చేసి నేను చాలా ఆనెస్ట్గా ఉన్నా. నా వల్ల టీటీడీకి ఏమన్నా చిన్న ఒక మచ్చ వచ్చిందా? చిన్న తప్పు ఏమన్నా చేశానా? ఒక్కటి చూపించమనండి. ఈ 1 year 2 months 3 monthsలో నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాను. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను టీటీడీలోనే వచ్చి ఇక్కడ పనిచేయాలి, కొన్ని రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ నా పనులన్నీ వదులుకోవచ్చి నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్ మానేసి ఆయన పైన ఆయన చేసుకుంటే మా ఆరోగ్యానికి మంచిది. మీకేమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. నేను చెప్పేది అదే. రేపే వస్తుంది 1 మ్యాన్ కమిషను. కల్తీ ఉంది, అన్నీ ఉన్నాయి, పరకామని ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. నిన్ననే ఎందుకు వదిలేరంటే మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకి కదా. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు. అందులో ఏమీ లేదు.
ఇలా ఆ భగవద్గీత పుస్తకాల్లోనే ఎలక్షన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కొడుకు ఇరుకుతాడు, ఆయన ఇన్వాల్వ్ ఉన్నాడు ఈ స్కామ్లో. ఇవన్నీ నాకు అడ్డుకట్టేయాలని నా మీద ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ బురద. ఆ వీడియోల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అండి? వీడియోలో ఉన్న కంటెంట్ అబ్జెక్షనబుల్ కాదా? ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో? వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు, బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఈ రకంగా వస్తున్నారు. నన్ను టీటీడీలో తప్పు పట్టేదానికి ఒక్క పాయింట్ కూడా లేదు. నాకున్న కోటాలో కూడా 50% కూడా ఇయ్యను. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 30 మంది 40 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను సాక్రిఫై చేసి, నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా చెడ్డోడిని అయిపోయాను. మీరు కూడా చాలామంది మీరు రిపోర్ట్లు అడిగిన నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా సామాన్య భక్తుడే గుర్తు వస్తాడు. నాకు చంద్రబాబు నాయుడు చెప్పి పంపించిందే అది, సామాన్య భక్తుడికి పెద్దపీట వేయండి. నేను ఇక్కడ ప్రతివాడు వచ్చి విఐపి వస్తే పర్వాలేదు, విఐపి పేరు చెప్పుకొని ఎవరో కామన్ పర్సన్స్ అంతా వస్తూ ఉంటే విఐపి అని నాకు నచ్చలేదు, నాకు ఆ పాలసీ. అందుకని నా అంతటికి నేనే నియంత్రించుకున్నాను. ఎవరి గురించో కాదు, నా అంతటికి నేనే, నాకు ఎవరు చెప్పలా. నేను ఇంత నిస్వార్థంగా వచ్చి నేను పని చేసుకుంటా ఉంటే ఇక నాకు రోజు బురద చల్లటం నా మీద. ఈ మధ్య ఏమైనా నువ్వు రోజు టీటీడీ గురించి మాట్లాడుతున్నావు అని అంటే, అన్నయ్య మరి ఇక్కడ తిరుపతిలో ఆ డ్రైనేజ్ గురించో ఆ ఎలక్ట్రిక్ గురించో మాట్లాడితేడు లోకల్ ఛానల్ కూడా ఏడు, టీటీడీ గురించి బీఆర్ నాయుడు గురించో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే హెడ్లైన్లు పెడతారు, కాబట్టి అందు గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇంత చీప్లో నా జీవితంలో ఎప్పుడు చూడాల. రాజకీయం చేయి, నేను రాజకీయ నాయకుడిని కాదు, నువ్వు రాజకీయం చేయి, కానీ నా మీద చేయకు. నా దగ్గర మీడియా ఉంది, నేను తోలు తీస్తా. కంప్లైంట్లు ఇచ్చాను, రిజిస్టర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడ ఇస్తున్నాము, మొత్తం స్టేట్ అంతా ఇస్తారు. హైదరాబాద్లో ఇస్తున్నాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఏదో గుట్టుగా వాళ్ళు సంసారం చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తున్నారు. దీని అంత తేలిగ్గా వదిలేదు లేదు. హిందూ ఒక డైలాగ్ చెప్పినాడు. నేను ఆయన ఆ పూరం పోకోడు వాడు, నేను నన్ను అడిగితే వాడు పూరం పోకోడు, పని పాట లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెడతాడు కాగితం పులిలాగా. సో వాడు ఏం చేస్తాడు, హిందూ ధర్మం ఛానల్ ఉంది బీఆర్ నాయుడికి, ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి హిందూ ధర్మంకి అకౌంట్లో వేస్తున్నాడు. అరే నీకు బుద్ధి జ్ఞానం, నువ్వు అన్నం తినేవాడు వాడు అయితే నువ్వు రా, నువ్వు కానీ నీ ఆడిటర్స్ని కానీ పంపి నా బుక్స్ అన్నీ పెడతా, చూడు ఏదైనా ₹1 తేడా ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను. పనికి మాలిన మాటలు, పనికి మాలిన రాతలు ఇవన్నీ కట్టి పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. సార్, ఇప్పుడు వైసీపీ మొదటి నుంచి వాళ్ళని అన్ని మతస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని, హిందుత్వం మీద కుట్రలో భాగంగా మీ మీద ఈ రకమైన 100% దాంట్లో ఏం డౌట్ లేదు. నేను ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే చెప్పాను, నేను ఇక్కడంతా హిందువులు పనిచేయాలి, నాన్ హిందూస్ వెళ్ళిపోండి. దట్ ఈజ్ మై ఫస్ట్ స్టాండ్. దానికి నా మీద దాడి. సార్ 2,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయండి. ఐ డోంట్ మైండ్ దాట్. ఆయన చెప్పుకుంటాడు. ఆయన చెప్పేదానికి ఏమన్నా విలువ ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆయన చెప్పేదానికి విలువే లేదు. ఎంప్లాయీస్ మధ్య తెచ్చిపెట్టేది, ఎంప్లాయీస్ మధ్య చిచ్చు పెడతానికి 2,000 మంది ఉండి ఏం చేస్తారండి? ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ దెన్ ఐ హ్యావ్ టు కదా. మేమేమి తప్పులు చేస్తున్నాం?
వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము వెతుకుతున్నాం కాబట్టి వాళ్ళకి బాధగా ఉంది. ఈడెప్పుడు పోతాడా. చాలా రకాలుగా ట్రై చేశాడు నన్ను వచ్చి కలవాలని, నాతో మాట్లాడాలని, ఈ స్కామ్లన్నీ బయటికి తీయొద్దని. నేనేం ఛాన్స్ ఇవ్వాల, నేను ఇచ్చేటోడిని కాదు, నేను చాలా మొండోడిని. సరే, ఈ వీడియో ఎడిటింగ్ అండ్ సర్క్యులేషన్ వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు చేసినోడే వాడికి తెలవాలా, వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది. ఇది బిఆర్ నాయుడు అంటే అడ్జస్ట్మెంట్ కాదు, బిఆర్ నాయుడు అంటే బ్రాండ్ అయిపోయింది కదా, దాని నుంచి భయం. సో కాబట్టి ఇవన్నీ మీరంతా కూడా ఆలోచన చేసి మీరు కూడా ఒక 4th పిల్లర్ కదా మనమంతా. దాన్ని బట్టి చూడండి, మీరు గ్లోబల్ ప్రచారం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించాలనే కంకణం కట్టుకున్నారు వాళ్ళు. లేకపోతే ఎప్పుడుదండి అది 20 ఏళ్ల కింద ఫోటోలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఇవి వాళ్ళు జరిగిపోయినాయి, నిన్న జరిగిపోయినాయి అంటే చేయటం ఎంతవరకు న్యాయం? దెర్ నో డౌట్ అవుట్. మాకు తెలుసు ఆ ఫ్యామిలీ మాకు తెలుసు, తెలియకేం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.